గురుగారు, పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు మరియు స్వభావాలు ఎలా ఉంటాయంటారు? పునర్వసు నక్షత్రము గురుడికి సంబంధించిన నక్షత్రము. ఓకే. పునర్వసు నక్షత్రంలో కొన్ని పాదాలు మిథున రాశిలోకి వేస్తే మరి ఆఖరి పాదం కర్కాటక రాశిలోకి వస్తుంది. ఓకే. అందువలన ఈ యొక్క మిథున రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళకి చంచలత్వం ఉంటుంది. పునర్వసు నక్షత్రం ఎవరిదండి? శ్రీరామచంద్ర ప్రభు నక్షత్రం. ఆ శ్రీరామచంద్ర ప్రభు ఎలా ఉంటాడండి? ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటాడు, సైలెంట్ గా. అంటే ఈ చంచలత్వం మిథున రాశి వరకు ఉంటుందంటారా? కర్కాటక రాశి వరకు? మిథున రాశి వాళ్ళకి ఉంటుంది చంచలత్వం. ఓకే. కర్కాటక రాశి వాళ్ళు స్టాండర్డ్ మైండ్. అయితే ఈ యొక్క రామచంద్ర ప్రభువు ఆయన ఒంటి మీద నగలు దొబ్బేసినా అలా చూస్తూ ఊరుకుంటాడు. లాస్ట్ లో వేస్తాడు అన్నమాట. టైం లేట్ గా పడుతుంది రాముడు వేసే దెబ్బ. మొత్తం మీద ధర్మాన్ని మాత్రం గెలిపిస్తాడు రాముడు, అందరూ డౌట్ లేదు. అలా వీళ్ళందరూ కూడా ఏంటంటే సైలెంట్ గా ఉంటారు ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు. అలా సైలెంట్ గా ఉండి వీళ్ళంతా కూడా మిథున రాశిలో పడినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు బంధువులకి దూరంగా ఉంటారు. బంధువులు జనాన్ని ఎక్కువ మందిని ఇష్టపడరు. మనమైనా సరే వాళ్ళతో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడితే మనం బోర్ కొట్టేస్తాం వాళ్ళకి. అంటే వాళ్ళ ఓన్ మదర్, ఓన్ ఫాదర్, ఓన్ భర్తలను కూడా బోర్ కొట్టేస్తారు. అందుకని వీళ్ళు లోన్లీగా ఉండాలి. వీళ్ళంతా కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఈ మూడ్స్ తెలుసుకుని వీళ్ళు భార్యాభర్తలు అవనియండి, తల్లిదండ్రులు అవనియండి, వాళ్ళు కొంచెం లోన్లీగా ఉండనిస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. లేకపోతే వాళ్ళ సహనం ఉండదు పాపం. ఎవరినన్నా కలవాలన్నా వెంటనే అయిపోవాలి వాళ్ళకి. ఏసీ లేకపోతే వంట చేయరు. అలా అనమాట. పేషెన్స్ తక్కువ. అండ్ మిథున రాశి వాళ్ళు ఇంచుమించుగా వాళ్ళ కిచెన్ ని చూసినట్లయితే చాలా క్లీన్ గా ఉంటది అనమాట. ఎప్పుడు ఏమిట్రా క్లీన్ అనుకుని మనం కొత్తగా వెళ్ళిన వాళ్ళు అబ్బా ఎప్పటికప్పుడు కడిగేస్తున్నారు వీళ్ళు, ఎంత క్లీన్ ఉంచుకుంటున్నారంటే అప్పుడు వాళ్ళ భర్త చెప్తాడు, ఈవిడ వంట చేసి ఎలా అయింది, రోజు స్విగ్గీలో తెప్పించేస్తుంది. ఆ టైప్ లో ఉంటారు అనమాట. అయితే వీళ్ళు సోదరులతోనూ వీళ్ళతోనూ దెబ్బలాటలు, అక్క చెల్లెలతో ఇవన్నీ కూడా వీళ్ళ లైఫ్ లో జరుగుతాయి. అలాగే ఇది గురుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి బృహస్పతి దేవతల గురువు అయినటువంటి ఆ బృహస్పతుల వారిని తలుచుకుందాం. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం తం నమామి బృహస్పతిం. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వల్ల కొంచెం సెల్ఫిష్ గా ఉంటారు. అవతల వాళ్ళకి ఏం హాని చేయరు కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ ఎంతసేపు జ్ఞానాన్ని పెంచుకోవడానికి చూడరు. ఎంతసేపు మా అత్తగారు, మా ఆడపడుచులు, మా గోళ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ గురించే చెప్తారు. రామచంద్రుడి గురించి ఆలోచించవమ్మా తల్లి అన్నా సరే ఈ భూమి మీద మాత్రమే కరెంటు బిల్లులు ఇవి ఇలా వాళ్ళ సంసారం కోసమే ఆలోచిస్తారు. మళ్ళీ పక్క వాళ్ళ కోసం వాళ్ళు ఎవరన్నా అడిగారు అనుకోండి రమ్మని, వీళ్ళ పని కోసం వాళ్ళు మాత్రం వస్తారు, వాళ్ళ పని కోసం వీళ్ళు వెళ్ళరు సెల్ఫిష్ గా. అందుకని ఆటోమేటిక్ గా వీళ్ళని వదిలేస్తారు జనం. అలాగే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి 24వ సంవత్సరం వయసులో పెళ్లి అవుతాయి. అండ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి 29, 28 ఆ ప్రాంతాల్లో అవుతాయి. కొంచెం కలత్ర కారకుడు బాగోకపోయినా, కలత్ర కారకుడు శత్రుక్షేత్రాల్లో పడినా వృత్తిరీత్యా వీళ్ళు మంచి స్థానాల్లోకి వెళ్తారు. అండ్ ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళకి విదేశాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆయిల్ కనుక తింటే ఎక్కడ మనం ఈ రోగాలు వచ్చేస్తాయని కాస్ట్లీ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అని ఆ మధ్యన సత్యనారాయణ రాజు గారు చెప్పేటటువంటి ఆయిల్స్ అలాంటి ఓవర్ ఎక్కువ అన్నమాట. ఓవర్ జాగ్రత్తలు ఎక్కువ. అందువల్లనే వాళ్ళు రకరకాల ఆయిల్ రాయడంలో ఏమవుతుందంటే కూడిపోతుంది. అలాగే లోపల వాకింగ్ చేస్తారు, తర్వాత జిమ్స్ కి వెళ్తారు. ఇంట్రెస్ట్ అనమాట, ఆటలంటే ఇంట్రెస్ట్. అండ్ వీళ్ళకి సహాయం చేసే వాళ్ళకి నిజంగా వీళ్ళ మిత్రులను కలవరు వీళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా కలవరు, కానీ ఇమాజినరీ ఫ్రెండ్స్ తో తిరుగుతా ఉంటారు. వాళ్ళతో నష్టపోతారు కూడా, ప్రేమల్లో విఫలం అవుతారు, ప్రేమల్లో వీళ్లే చీటింగ్లు చేస్తారు. వ్యక్తిగత జాతకాల మట్టి అందరూ కాదు. వ్యక్తిగత జాతకాల్లో వాళ్ళ లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి, రాజ్యస్థానాన్ని చూస్తున్నాయి, కుటుంబ స్థానాన్ని, ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి. దాన్ని బట్టి కొంతమంది
మోసం చేయడానికి, ప్రేమించినటువంటి వాళ్ళని మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాగే వీరికి అందరికీ కూడా గ్రీన్ కలర్, మరి మిథున రాశి వాళ్ళలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వారికి గ్రీన్ కలర్ లక్కీ కలర్, 3 కూడా లక్కీ కలర్. కాబట్టి వీళ్ళు 5, 3, 12, 14 ఈ తేదీ లక్కీ డేట్స్. ఓకే. కలర్ వచ్చేసరికి గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ లక్కీ ఇవి. ఆరాధన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి, శ్రీ మహావిష్ణువును పూజ చేసుకోవాలి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తన చేసుకున్నట్లయితే వీరు చేస్తారు, దాన్ని బట్టి వీళ్ళకి సెట్ అయిపోతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, నమో నారాయణ నారాయణ నారాయణ, నారాయణ 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 నమో, నారాయణ 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 నమో, నారాయణ 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 నమో, నమో నారాయణ 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 నమో. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తనలు వీళ్ళు చేసుకుని, ఆ విష్ణు సహస్రనామ పారాయణలు ఇవన్నీ కూడా చేసుకుంటే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి పెళ్లి విషయంలో వీళ్ళు చాలా టైం పడుతుంది అన్నమాట, కొంచెం లేట్ మ్యారేజీలు అవుతాయి మగాళ్ళకి. కాబట్టి సంతానం కూడా వీళ్ళకి కొంచెం లేట్ గా పుట్టినప్పటికీ కూడా బాగా డిసిప్లిన్ గా చదివిపిస్తారు. డిసిప్లిన్డే గానీ ఎక్కువ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సోదిక్కు వేస్తా ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఈ అతి భాషణం వల్ల అవతల వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసేసి, వీళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా అవతల వాళ్ళకి ఎక్కిచ్చేసి, అవతల వాళ్ళని పిచ్చోళ్ళు చేసేసి, ఆ తర్వాత సడన్ గా వాళ్ళు వదిలేసి వీళ్ళు మాత్రం సెటరేట్ అయిపోతారు. ఆ విధంగా చాలా తెలివైనటువంటి వాళ్ళు పునర్వసు నక్షత్రం. దోషాలకు కాను శ్రీ మహావిష్ణువును పూజ చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.